శ్రీ గురుభ్యో నమః. ప్రాక్ పశ్చిమములు అనే గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా స్విట్జర్లాండు యాత్ర అనే అధ్యాయములో మనము ఉన్నాము. మాస్టారు తెలియచేస్తూ ఉన్నారు, మేమందరము కలిసి ఒక పర్వత శిఖరాగ్రమున ఉన్న పెద్ద భవనమునకు వెళ్ళితిమి. అందొక పెద్ద శాలలో 4 గోడలును వివిధ గ్రంథముల పేర్పుగల బీరువాలతో నిండి ఉన్నవి. అది ఒక ఆధ్యాత్మిక మహాగ్రంథాలయము. ఆల్బర్ట్ సెసీ శిష్యులు 200 మందికి పైగా అచ్చట నా రాకకై వేచి ఉండిరి. అప్పుడు అచ్చట సామూహిక ధ్యానము, అటుపైన నా ఉపన్యాసము కార్యక్రమముగా నిర్ణయింపబడి ఉన్నవి. ఉపన్యాసాంశము పరమగురువులు వారి కార్యక్రమము. అప్పటికి సాయంకాలము 4:30 గంటలైనది. ఆ భవనము కీర్తిశేషురాలకు ఒక దివ్యజ్ఞాన మహిళామణికి చెందినది. ఆ భవనమును పవిత్రముగా నిశ్శబ్దముగా నిలుపుచు దైవ కార్యములకు ఆధ్యాత్మిక కార్యక్రమములకు వినియోగింపుడని ఆమె దేహము విడుచు కాలమున కోరినది. పర్వత శిఖరాగ్రముపై ఉన్న ఆ భవనము పిట్టగోడ నుండి చూడగా భూమి ఆకాశములు కలసిన వరకు సువిశాలమైన దృశ్యములు గోచరించుచున్నవి. ఒక ప్రక్క అపారమైన వైశాల్యముతో నిశ్శబ్దముగా కనిపించు జెనీవా కొలను, మరి ఒక ప్రక్క బహుజన సమ్మర్ధముతో ఆకీర్ణములైన మాంట్రే పరిసర గ్రామసీమలు, మూడవ ప్రక్క మహాకాశమును గొడుగువలే పైకి అదిమి పట్టి నిలబడిన ఆల్ప్స్ శిఖరాగ్రములు. మంచు కప్పిన ఆల్ప్స్ శిఖరములు కనిపించినంత మేరకు ఆధ్యాత్మికమైన వాతావరణము చోటులో చిరుతరంగములు రేపుచు తన స్పర్శతో ప్రజ్ఞను ఉన్నత సీమలలో నిలుపుచుండెను. అట్టి వాతావరణము ఈ తెల్ల చర్మము వారిపై ఎక్కువ ప్రభావము చూపకుండుట, ఎవరి ధోరణిలో వారు తీరుబడి లేక చరించుచుండుట వింత. పరమగురువు జీసస్ ప్రస్తుతము శరీరధారి అయి ఆల్ప్స్ లోయలలో ఒక గ్రామమున ఆవులను గొర్రెలను కాచుకొనుచు ప్రచ్ఛన్నుడై తన ఆధ్యాత్మిక కార్యక్రమమును నిశ్శబ్దముగా నిర్వహించుకొనుచుండెనని కూడా కొందరు అచ్చటి పెద్దలు చెప్పుచున్నారు. చూడండి మాస్టర్, ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వినాలండి. మనం 1కి 2 మార్లు వినాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళి వినాలండి. ఇక్కడి నుంచి మాస్టర్ చెప్పేటువంటి మాటలు చాలా విలువైనవండి, చాలా ఆలోచింపవలసినటువంటివి. ఏమంటున్నారు మాస్టారు? పరమగురువు జీసస్ ప్రస్తుతము శరీరధారి అయి ఆల్ప్స్ లోయలలో ఒక గ్రామమున ఆవులను గొర్రెలను కాచుకొనుచు ప్రచ్ఛన్నుడై తన ఆధ్యాత్మిక కార్యక్రమమును నిశ్శబ్దముగా నిర్వహించుకొనుచుండెనని కూడా కొందరు అచ్చటి పెద్దలు చెప్పుచున్నారు. ఇంతకు ముందు కూడా అతడు ఒక క్రైస్తవ ఫాదరీ రూపమున దేహధారి అయి ఆల్ప్స్లోని ఒక గ్రామమున రోగులకు ఉపచరించుచూ వర్తించెనని కూడా చెప్పుదురు. అక్కడి వాళ్ళు చెప్తున్నారు అంటున్నారండి. హోమియోపతి మూలికా విధానములు నిమిత్తముగా తన స్పర్శతో వ్యాధి నివారణ చేసి ధ్యానము నేర్పుచు జ్ఞానబోధ చేయుచు బైబిలు గ్రంథములోని సారమును ప్రవచనము చేయుచు వారిని దివ్య ప్రజ్ఞలోనికి మేలుకొలుపుటకు, క్రీస్తు యొక్క అంతర్యామిత్వము రుచి చూపుటకు పనిచేయుచుండెనట. ప్రస్తుత దేహమున జీసస్ ప్రభువు గోవులను గొర్రెలను మేపుచూ పాడుచున్న పాటలు అరేబియా హీబ్రూ భాషలకు సంబంధించిన కొన్ని మంత్రమయ సామలనియు వాని ప్రబోధము వలన గ్రామ ప్రజలు ప్రభావితులగుచున్నారనియు నాకా క్షణమున తెలిసినది.
గగనము నుండి ఘంటానాదములు, మధుర కంఠధ్వనులు మంత్రముగ్ధముగా నాకు వినిపించినవి. వారందరినీ ఆసీనులను చేసి ధ్యానము చేయుమంటిని. అందరును కన్నులు మూసి వడలు మరచిరి. కొందరికి ఘంటానాదము, దూరము నుండి గీతికల కంఠధ్వనులు అస్పష్టముగా వినిపించినవి. ధ్యానానంతరము పరమగురువుల కార్యక్రమమున గూర్చి ఉపన్యసించి తిని. అప్పటికి మాస్టర్ సివివి ఉపదేశమిచ్చిన తేదీ 2 దినములన్నది. అంటే మేకాల్ డే అండి. మేకాల్ డే 2 రోజుల్లో వస్తుంది. అప్పటికి ఈ శుభదినమును మేకాల్ అందురు. మాస్టర్ సివివిని గూర్చియు మేకాల్ ప్రాశస్త్యమును గూర్చియు వివరించి తిని. ఆనాటి రాత్రియే చంద్రమండలము నుండి అమెరికా వారి ఆస్ట్రోనాట్ భూమికి దిగి వచ్చుటకు నిర్ణయింపబడినది. జాగ్రత్తగా వినాలండి. ఆ రోజు రాత్రేటండి. ఏమిటి? చంద్రమండలము నుండి అమెరికా వారి ఆస్ట్రోనాట్ భూమికి దిగి వచ్చుటకు నిర్ణయింపబడిందట ఆ రోజు రాత్రి. ఈ శతాబ్దముల శాస్త్రము కనువిప్పునకు అది పర్వదినము. అంతవరకే భౌతిక శాస్త్రజ్ఞులు ఎరుగుదురు. ఇంకను ఆధ్యాత్మిక లోకములలో చేయవలసిన మార్పులు అనేకములను పరమగురువులు నిర్వహించుచున్నారు. నాటి రాత్రి చంద్రమండలము నుండి భూమికి దిగుచున్న ఆస్ట్రోనాట్ కుండలిని ఆధారముగా చేసుకొని ఒక నూతన బ్రహ్మజ్ఞాన ప్రజ్ఞను ఉన్మీలనము చేయగల చైతన్యాంకుర బీజమును పరమగురువులు చంద్రమండలము నుండి భూమికి పంపుచున్నారు. దానితో భూమిపై వివిధ గురు పరంపరలకు సంబంధించిన శిష్యులలో జీవసేవ చేయుచున్న ముఖ్యులకు 14,400 మందికి ఈ ప్రజ్ఞాంకురము ఉపదేశింపబడును. ధ్యాన మార్గమున వారు సాధ్యమైనంత మందికి దానిని బుద్ధియోగము చేయుదురు. తత్ఫలితముగా బహుదేశములలో భౌతికములైన ప్రజ్ఞలు ఆధ్యాత్మికముగా మేల్కాంచి విశ్వ కళ్యాణమునకై ప్రవర్తింతురు. వివిధ దేశ ప్రభుత్వములలో కేవల భౌతిక దృక్పథము వలన కల్లోలితములు, విధ్వంసనాత్మకములు అగుచున్న విధానములు రాబోవు 7 సంవత్సరములలో విచిత్రమైన పరిణతి చెంది స్వధర్మానుష్ఠానమునకు మానవ శ్రేయస్సునకు దోహదమిచ్చును. ఆర్థిక, రాజకీయ, మత విషయముల కన్నా మానవుడు ఎక్కువ ముఖ్యమని పలువులకు గోచరించును. ఆ దినము భూదేవి యొక్క ఆధ్యాత్మిక చరిత్ర ఘట్టములలో ప్రాముఖ్యము వహింపగలదని చెప్పి తిని. ధ్యానానంతరము మేడం కరోల్ నన్ను కలుసుకొని ఆల్బర్ట్ సెసి అవసాన దినమున జరిగిన సంభాషణలు, తన ఉత్తర జన్మను గూర్చియు అతడు చేసిన ప్రసంగములు, అతని తుది కోరిక మున్నగు విషయములను వివరించినది. ఆల్ప్స్ పర్వతములలో ఆల్బర్ట్ సెసి గర్భస్థుడైన దినములలో అతని తల్లిదండ్రులు నివసించిన ఒక పర్వత ప్రదేశము ఉన్నది. అచ్చట తనకు అంత్యక్రియలు జరుపవలెననియు భారతీయ సంప్రదాయము ప్రకారము తన దేహము దహనము చేసి భస్మమును తాను నిర్దేశించిన ఒక పుణ్య నదిలో కలుపవలెననియు అతడు కోరెను. అతని మరణానంతరము అట్లే ఆచరింపబడినది. అటుపైన స్త్రీలందరూ చుట్టూను సమావేశమై అనేక ఆధ్యాత్మిక విషయములను గూర్చి ప్రసంగించిరి. భారతీయ సాంఘిక ఆచారములు అనేకములను మత విషయములుగా భ్రమపడి ప్రశ్నించి సందేహములను తీర్చుకొనిరి. ఏ దేశముననైనను సాంఘికాచారము, మత నిబంధనలు అను అంశములు ఆధ్యాత్మిక సంప్రదాయములతో అవ్యక్తముగా కలగలుపుగా పులుముకొని గందరగోళపడుచుండుట సహజము. ఆ గందరగోళమున
విచిత్రములైన వికృతాభిప్రాయములు ఒక జాతిపై ఒకరికి ఉండును. వానిని జాతి వైషమ్యములుగా పొరపడుట వలన ఆపదలు కలుగును. సరళముగా వివరించినచో అన్నియు తేలికపడును. భారతీయుల సంప్రదాయ కుటుంబములలోని శుచిత్వమును గూర్చి వారు ప్రశంసించిరి. భోజనమును వడ్డించువారు వేరుగా మెలగుట, భుజించువారు పాత్రలను పదార్థములను తాకకూడదనుట, మంచినీళ్లు మడిగా వడ్డించుట మున్నగు అంశములు వారికి వింతగా తోచెను. భుజించుచున్న చేతిలో పదార్థములను ఏల వడ్డించుకొనరాదు అంటే మనం తినే చేత్తోనే వడ్డించుకోవటం అండి, అట్లా ఎందుకు చేయకూడదు అని అడిగారట. భోజన పదార్థములలో అపవిత్రత ఏమున్నది? మాటిమాటికి చేతులేల కడుగుకొనవలెను అను ప్రశ్నలు వారిని బాధించుచున్నవి. అంటూ అనునది ఎంగిలి కలుగకుండా కాపాడుకొనుటకనియు అది ఆరోగ్య సూత్రమనియు వివరించి తిని. ఎంగిలి అనగా ఏమని ప్రశ్నించిరి. దానికి కావలసిన పదము వారి భాషలలో లేదు. అభిప్రాయము అంటే కాన్సెప్ట్. అభిప్రాయము ఏర్పడిన తరువాత కదా పదం ఏర్పడుట. వీలైనంత వరకు వివరించి తిని. క్షౌరము చేయించుకొని స్నానము చేయనిచో భారతదేశమున పెద్దవారు తాకరు. మంగలి అంత పాపాత్ముడా అని ఒక వనిత ప్రశ్నించెను. స్వంతముగా గడ్డము చేసుకొన్నను మంగలి చేసినను క్షౌరమే అశుచి కాని మంగలికి సంబంధించినది కాదు. వెంట్రుకలు ఆహారాదులతో లోనికి పోయినప్పుడు ఘోర వ్యాధులు పుట్టించుటకు అవకాశం ఉన్నది. దాని నివారణకే క్షౌర శౌచము అని వివరించి తిని. అంటే మనం సొంతగా గడ్డం చేసుకున్నా మంగలి క్షౌరం చేసినా కూడా ఇదిగో ఇట్లా తాకకుండా, ఎవరిని తాకకుండా స్నానం చేయటం చెయ్యాలండి. అది మాస్టర్ ఏమంటున్నారు, అశుచి కానీ మంగలికి సంబంధించినది కాదు అంటున్నారు. మన శుభ్రత కోసం కానీ మంగలికి సంబంధించింది కాదు ఇది. ఋతుకాలమున ఉన్న స్త్రీని దూరముగా ఉంచుటయేలా? దాని వలన తప్పేమి? పాశ్చాత్య దేశములలో ఆ 3 దినములను భర్త భార్యను ప్రేమ సూచకమైన వస్తువులు కొనిపెట్టి బహూకరించి గౌరవించును. భారతీయులు అట్లేల దూరమున ఉంచెదరు? భర్తల మొగము కూడా కొందరు చూడనీయరట అని ఒక వనిత ప్రశ్నించెను. అది అశౌచమునకు సంబంధించిన విషయమనియు ఆ 3 దినములను మలమూత్ర విసర్జన కాలముతో సమానమైన పని అనియు నేను వివరింపగా 2-3 స్త్రీలు ఉగ్రముగా కోపించిరి. మిగిలిన వారు ప్రశాంతముగా గ్రహించిరి. మరియు ఋతుకాలమున నాడీమండలము అతి సున్నితముగా ఉద్రిక్తముగా ఉండుననియు తీవ్రావేశము కలిగినచో హిస్టీరియా, ఉన్మాదము మున్నగు స్థితులను కలిగించు అవకాశము ఉన్నదనియు అందుచే భావావేశము తగదు కనుక భర్తల ఎదుట పడరాదని చెప్పితిరనియు వివరించి తిని. తీవ్రవాదములు అంటే వాదోపవాదాలండి. తీవ్రవాదములు బరువెత్తుట, వేడి పదార్థములు వాడుట, చల్లని నీటితో కడుగుకొనుట ఆ రోజులలో వైషమ్యమును కలుగచేయును. ఆ 3 దినములను గోరువెచ్చని నీరే వాడవలయును. మరియు కార్యక్రమముల తొందరకై ఋతుకాలమును ముందు వెనుకలుగా చేసుకొనుటకు ఔషధములు వాడుట పశుప్రాయమనియు దాని వలన ఆరోగ్యము ఆజన్మాంతము చెడుననియు కూడా వివరించి తిని. చర్చలు పూర్తి అగుసరికి రాత్రి 9:30 అయినది. చర్చలు జరుగుతున్నంత కాలము కొందరు వనితలు ఫోటోలు తీయుచునే ఉన్నారు. అందరికీ విందు భోజనము అతట ఏర్పాటు చేయబడినది. రాత్రి 12 గంటల వేళకు లిలియాన్ గృహము చేరితిమి. అప్పటికి కొన్ని గంటల నుండి భరింపరాని తలనొప్పితో ఆమె బాధపడుచున్నదట. అయినను ఒకరికి చెప్పుట కానీ కార్యక్రమము విడిచిపోవుట కానీ
మర్యాద కాదట. ఆమె అట్లే బాధపడుచు నన్ను వర్మను బ్లూ లెమన్ విద్యాలయమునకు కొనిపోయి దింపి ఇంటికి పోయినది. మాకు మేడ పైకెక్కి గదిలో ప్రవేశించి పక్కలు సర్దుకొను వరకే తెలివి ఉన్నది అంటూ మాస్టారు ఈ అంశాన్ని పూర్తి చేశారండి. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము అని తెలియచేస్తూ స్వస్తి. వాసుదేవ.